శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. మిత్రమా, నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపించింది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి, అంతేగాని ఆ మనిషికి విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య ఆట బొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మిగలడం ఎంతో ఉత్తమమని తెలుసుకో మిత్రమా. ఒకవైపు నీకు సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాజం మనది. రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనసులున్న సమాజం కూడా మనది. కాబట్టి ఎవరికి సహాయం చేయాలో, ఎవరికి సహాయం చేయకూడదో తెలుసుకుని మసులుకో మిత్రమా. మమకారంతో మందలించినా తట్టుకోగలం, కానీ వెటకారంతో పొగిడినా భరించలేము. మాటలతో మమకారం లేకపోయినా పర్వాలేదు, కానీ వెటకారం మాత్రం ఉండకూడదు మిత్రమా. నీకు నచ్చితే దేవత అంటావు, నచ్చకపోతే దెయ్యం అంటావు. నువ్వు చెప్పినట్టు వింటే తను అపురూపమంటావు, వినకపోతే అవమానమంటావు. నిన్ను బాధించకుండా ఉంటే తను చాలా సున్నితం, లేదంటే చాలా ప్రమాదకరం అంటావు. దీన్ని ప్రేమ అంటారా మిత్రమా? ఇందులో నువ్వు అనే స్వార్థం తప్ప మనం అనే ఆలోచన లేదు. ఈ రోజుల్లో సగం మందికి ఇదే బంధమంటే నమ్ముతావా మిత్రమా? మనసులో కల్మషం లేనివారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకుని ఉన్నవారు మన ముందు తియ్యగా, మన వెనకాల చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం మిత్రమా, సింహంతో స్నేహం చేయవచ్చు, కానీ గుంట నక్కలతో దోస్తే అత్యంత ప్రమాదకరమని తెలుసుకో మిత్రమా. మిత్రమా, మనం బ్రతికుండగా ఇతరులు ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు. మనం బ్రతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు. బ్రతికినన్నాళ్ళు నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ బ్రతికేయడమే జీవితంలోని మాధుర్యమని తెలుసుకో మిత్రమా. మనిషి పుట్టినప్పుడు శత్రువులు మిత్రులు ఉండరు, అలాగే చనిపోయినప్పుడు తర్వాత కూడా శత్రువులు మిత్రులు ఉండరు. అయితే ఈ మధ్యలోనే మనం చేసే పనుల వల్ల, మన మాట తీరు వల్ల మనకు శత్రువులు మిత్రులుగా ఏర్పడతారు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నిరాశలోనే ఆశ ఉంది, తిరస్కారంలోనే పరిష్కారం ఉంది, ఓటమిలోనే పాఠం ఉంది, నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది, నిదానంలోనే సమాధానం ఉంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనలోనే ఉందని తెలుసుకో మిత్రమా. మిత్రమా, శరీరం సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. సోమరితనమే అన్ని బలహీనతలకి మూలం, అన్ని రోగాలకి కూడా మూలం మిత్రమా. కాదంటారా మిత్రమా? అబద్ధం ఎప్పుడు మరికొన్ని అబద్ధాలు తోడు కోరుకుంటుంది, ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది, ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. ఎవ్వరికీ తల వంచనిది ఆత్మగౌరవం, ఎవ్వరి ముందు చేయి చాచినది ఆత్మాభిమానం, ఎవ్వరినీ కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడు కలిసిన జీవితమే ఆదర్శమని తెలుసుకో మిత్రమా. జీవితం ఎవ్వరికీ శాశ్వతం కాదు, ఏ ప్రాణానికి గ్యారెంటీ లేదు. మనం జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు, రేపనే దాన్ని చూస్తామో లేదో తెలియని బ్రతుకులు, కక్షలు, పగలు, పంతాలు ఎందుకు మిత్రమా? ఎవరు ఉండి తినేది లేదు, పోయి సాధించేది లేదు. ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం మిత్రమా. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతూ ఉంటాయి, కానీ సముద్రం తన గర్భంలో లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి మారిపోదాం అనుకుంటాడు, కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టి పడేస్తూ ఉంటాయి మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ప్రేమగా మాట్లాడుతున్న వారందరికీ మనసుల్లోనూ ప్రేముండకపోవచ్చు, కానీ హక్కుగా, చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ చెదిరిపోకుండా ఉంటుందని గుర్తుంచుకో మిత్రమా. విలువలేని దుమ్ము కణం కూడా
ఒక్కోసారి నీ కంట్లో పడి నిన్ను విలవిలలాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వాళ్ళ మాటలతో బాధ పెడతారు. ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తమమైన లక్షణం మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నీవు ఆటలో గెలవాలంటే పోటీదారులందరికీ కూడా ఓడించాలి. కానీ జీవితంలో నువ్వు గెలవాలి అంటే నీ తోటి వారందరినీ ప్రేమించాలి. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడద్దు మిత్రమా. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది కాదంటారా? జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో ఉన్న బాధలు, భావాలు మాత్రం చాలా చాలా బరువైనవి. అవునా మిత్రమా? జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు మిత్రమా. కుక్కల అరుపులకు కుందేలు భయపడతాయి, కానీ సింహాలు భయపడవు కదా. నీ ఎదురుగా మాట్లాడి దమ్ము లేని వాళ్ళే నీ వెనకాల వారి ఇష్టానికి మాట్లాడతారు. అలాంటి అరుపులు నువ్వు ఎప్పుడు కూడా పట్టించుకోక మిత్రమా. తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివాడు చేతగానివాడు కాదు. కొందరు పరిస్థితులకి లొంగి తగ్గితే కొందరు బంధాలకి లొంగి తగ్గుతారు. తగ్గారు కదని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు ఎలా అయినా సరే మారవచ్చు. రేపనే రోజు మీ వంతు కావచ్చు మిత్రమా. మనసుకు గాయం చేశారని మనుషులకు దూరం చేసుకోవడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్లే మిత్రమా. నీవు నడిచే దారిలో నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే నిన్ను ఎగతాళి చేసి నవ్వుకునేవారు మరికొందరు. నీ బాటలో ముళ్ళు విసిరేది కొందరైతే అడ్డంకులు సృష్టించేవారు మరికొందరు. నీ ఓటమికై ఎదురుచూసే వాళ్ళెందరో నిన్ను బాధించి సమస్యలెన్నో చుట్టుముట్టినా నీ ఆశయ సాధనకై నువ్వు నడిచే బాటలో గమ్యం చేరే వరకు నీ గమనం మాపక ముందుకు సాగిపో మిత్రమా. అందవికారం అంటే సరైన ఎత్తు, సరైన బరువు, సరైన రూపం లేకపోవడం కాదు. ఒక మనిషిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ఒక మనిషి గుణాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే నిజమైన అందవికారం అంటే. మిత్రమా, ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మన వెనకున్న ఆస్తుపాస్తులు బట్టి కాదు. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసు బట్టి ఉంటుంది, మనకున్న సంపద బట్టి కాదు మిత్రమా. నెమ్మదిగా అన్నీ సానుకూలమవుతాయి. తోటమాలి 100 కుండలు నీళ్లు పోసినా ఏ ఋతువులో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి కదా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు, లేదంటే ఒంటరిగా బ్రతకాల్సిందే. మిత్రమా, పెళ్ళయ్యాక పుట్టే ప్రేమలో 90% వరకు సుఖం కోసమో లేక డబ్బుపై ఉండే వ్యామోహం కోసమో పుట్టినవి. నిన్ను వదిలి ఉండలేను అంటారు, కానీ నిజానికి నువ్వు ఉన్నా వాళ్ళకి వదిలిపెట్టి వెళ్ళరు. వెలితి వాళ్ళు బ్రతకలేరని, బ్రతుకే లేదని వారికి తెలుసు మిత్రమా. అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారంటే కొన్ని విషయాల దగ్గర నువ్వు కాంప్రమైజ్ అవుతున్నట్లే లెక్క మిత్రమా. నువ్వు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావంటే వారి తప్పులు నువ్వు పట్టించుకోకుండా బంధానికి ఎక్కువ విలువిస్తున్నావని అర్థం. మిత్రమా, ఒక ఆడదాని కోరికలు తీర్చలేని మగవాడు ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. కోరికలు అణుచుకోలేని ఆడది ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా జీవించలేదు మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.